హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళీ పట్టెడి. మీరు చూస్తున్నారు మురళీ పట్టెడి తెలుగు టెక్. ప్రతి ఇంట్లో బీపీ పేషెంట్స్ అనేది ఉంటారు. అంటే హై బీపీ అన్న కావచ్చు, లో బీపీ అన్న కావచ్చు. అదేవిధంగా ఫీవర్ వచ్చినప్పుడు కావచ్చు, లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కావచ్చు, బీపీ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ చూసేది కూడా బీపీని అనమాట. సో ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈరోజు చెప్పబోయేది డాక్టర్ ట్రస్ట్ డిజిటల్ మానిటర్ బీపీ చెకప్ చేసేదన్నమాట అది. సో దీన్ని మీరు ఉపయోగించి మీ ఇంట్లోనే బీపీని చెక్ చేసుకోవచ్చు. అది లో బీపీ అని, హై బీపీ అని ఏదైనా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చు అనమాట. సో మనం ముందుగానే ఇంట్లో చెక్ చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తారనమాట. సో నేను దీని గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి చెప్తాను అనమాట. సో అది మీరు తీసుకోవాలా వద్దనేది మీరు డిసైడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని ఎలాంటి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇదే డాక్టర్ ట్రస్ట్ బీపీ మానిటర్ అనమాట. దీంట్లో మనకి ఇలా బీపీ మిషన్ వస్తుంది అనమాట. బీపీ మానిటర్ ఇది వచ్చేసి మానిటర్. ఇది వచ్చేసి ఇది కఫ్ అంటారు అనమాట. ఇది చేతికి పెడతానికి ఇది కఫ్ అంటారు వీటిని. దీంట్లో హ్యాండ్ పెట్టాలన్నమాట. ఈ బీపీ మానిటర్లో వచ్చేసి ఒక మంచి స్పెషల్ ఫ్యూచర్ ఉంది. అదేంటంటే ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, ఓల్డ్ పీపుల్కి కంటి చూపు అనేది తక్కువ ఉంటుంది కదా. సో వాళ్ళకి డిస్ప్లే అనేది కనపడకపోవచ్చు. సో వాళ్ళ కోసం ఒక మంచి ఫ్యూచర్ దీంట్లో ఏంటంటే, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. ఇక్కడ ఈ స్పీకర్ ద్వారా మనకి బీపీ ఎంత ఉందనేది అవుట్పుట్కి వినిపిస్తుంది వాళ్ళకి. సో ఈ స్పీకర్లో వచ్చేసి ఇంగ్లీష్, తెలుగుని సెట్ చేసుకోవచ్చు. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు. సో ఈ స్పీకర్ ద్వారా మనకి డిస్ప్లేలో కనిపించకున్నా కానీ వాళ్ళకి ఈ స్పీకర్ ద్వారా అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఈ మిషన్కి వచ్చేసరికి ఇక్కడ ఒకటి మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి 4 బ్యాటరీస్ ఉంటాయి. ఇది 4AAA బ్యాటరీస్ అనమాట. ఇవన్నీ వచ్చేసి ఈ 4 బ్యాటరీస్ ఉంటాయి. ఈ మైక్రో యూఎస్బి పోర్ట్ ద్వారా మనం ల్యాప్టాప్కి, ట్యాబ్లెట్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ బీపీ మిషన్ని. ఈ కఫ్ ఉంది కదా, ఈ కఫ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి దీంట్లో హ్యాండ్ పెట్టాలన్నమాట. హ్యాండ్ సైజ్ వచ్చేసి 22 నుంచి 42 సెంటీమీటర్ మధ్యలో దీనికి సెట్ అవుతుంది అనమాట. అంటే ఆ సైజు వరకు ఉన్నా కానీ దీంట్లో సెట్ అవుతుంది అనమాట. అదేవిధంగా దీంట్లో ఇంకా మంచి ఫ్యూచర్ ఏంటంటే, మనం బీపీ చెక్ చేసుకుంటాం కదా, చెక్ చేసుకున్న తర్వాత బిఫోర్ 120 రీడింగ్స్ కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు అనమాట ఈ మిషన్లో. అంటే మనకు అంతకుముందుకు ఎన్ని రీడింగ్స్ అంటే 120 రీడింగ్స్ దాకా తీసి ఉంటే ఆ 120 రీడింగ్స్ తీసుకొని చూడవచ్చు. ప్లస్ ఈ బీపీ మిషన్ని ఎట్ ఏ టైం ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇద్దరు రీడింగ్స్ కూడా వేరువేరుగా దీంట్లో చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఈ మిషన్లో వచ్చేసి డేట్, టైం కూడా సేవ్ అవుతుంది. ఈ డిస్ప్లే వచ్చేసి ఇది వచ్చేసి టోటల్గా ఎల్సిడి డిస్ప్లే. ఈ టోటల్ ఈ మిషన్ సైజ్ వచ్చేసి 12 × 10 × 16 సెంటీమీటర్స్ అనమాట. దీని వెయిట్ వచ్చేసి 583 గ్రామ్స్ అనమాట. అదేవిధంగా ఈ మిషన్ యొక్క వారంటీ వచ్చేసి 5 years మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఉందన్నమాట దీనికి. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం ప్రాక్టికల్గా. ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ఒక హోల్ ఉంది కదా, దీన్ని ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట. దీంట్లో ఇలా ఇన్సర్ట్ చేశాక మనకి కఫ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన లెఫ్ట్ హ్యాండ్కి సెట్ చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్కి సెట్ చేసుకోవాలి. ప్లస్ ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది వచ్చేసి ఇక్కడ ఇది అనేది ఇప్పుడు మనకి ఈ భాగం కింద ఉండాలన్నమాట ఎప్పుడైనా. ప్లస్ ఇది వచ్చేసి మళ్ళీ ఈ మోచేయి కనిపిస్తుంది కదా, మోచేయికి 1 ఇంచ్ పైన ఉండాలి. మోచేయికి 1 ఇంచ్ పైన సెట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సెట్ చేసా కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, దీన్ని ఇక్కడ కనిపిస్తుంది చూడండి సెంటర్ బటన్. ఈ సెంటర్ బటన్ ఇది ఆన్ బటన్ అనమాట. సో ఇది ఆన్ చేయాలి. సో ఇది బీపీ చెక్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ కఫ్ ఉంది కదా, ఇది దీంట్లో మొత్తం ఎయిర్ ప్రెషర్ పోతుంది. సో అప్పుడు మన చెయ్యి కూడా చాలా టైట్గా అనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, heart rate 106 beats per minute. According to the World Health Organization guidelines, your blood pressure is
చూసారు కదా, ఇక్కడ వాయిస్ కూడా మీకు వినిపిస్తుంది. నాది ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా బీపీ వచ్చేసి నార్మల్గా ఉంది, 125/63 ఇది. సో నార్మలే, అంటే 63 ఇవన్నీ ఎందుకో ఇట్లా వచ్చినాయంటే కొంచెం నేను మీకు వీడియో చూపించేటప్పుడు అటు ఇటు కదలటం అవి చేస్తున్నా కాబట్టి అట్లా చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నా హార్ట్ రేట్ అనమాట, ఇది వచ్చి 106 అనమాట. దీనికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం వీడియో చేసేటప్పుడు టెన్షన్లో ఉంటాను, ప్లస్ ఇది పెట్టుకున్నా కాబట్టి కొంచెం టెన్షన్ పడతారు ఎవరైనా. సో దానివల్ల హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. సో అంత ప్రాబ్లం ఏముండదు అనమాట. సో ఇప్పుడు ఇట్లా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మీరు ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి ఒకసారి. ఇది క్లిక్ చేసి ఏమవుతుందంటే ఇక్కడ టైం చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది టైం సెట్ ఉంటుంది, ఇది మొత్తం టైం అనమాట. ఇది క్లిక్ చేసిన కొద్దీ టైం అనమాట, ఇది సేవ్ అవుతుంటుంది. టైము ప్లస్ డేట్ అనమాట, ఈ రెండు చూపిస్తుంది. ఇది ఒకసారి క్లిక్ చేస్తే టైము డేట్ రెండు చూపిస్తుంది. ఇక్కడ ఈ M1 బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఏంటంటే మన బిఫోర్ రీడింగ్స్ అనేది చూపిస్తుంది అనమాట. చూడండి, ఇది క్లిక్ చేసిన కొద్దీ బ్యాక్ ఎంత ఉందనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ కౌంట్ కూడా తగ్గుతుంది, అంటే వెనక్కి చూడండి. ఇది కూడా అంటే మనకి అంతకు ముందుకు ఎన్ని తీసినామో 120 వరకు స్టోరేజ్ చేస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి టోటల్గా. ఓకేనా, ఓవరాల్గా యూజ్ అనమాట ఇదనమాట. సో ఇది చాలా బాగుంది. ఇది నేను ఇది తీసుకున్నాను, సో మీరు కూడా ఇది తీసుకోండి. ప్రతి ఇంట్లో ఇలాంటిది మనకు బీపీ మిషన్ ఉండాలి, ఎందుకంటే ఓల్డ్ పీపుల్ ఉంటారు. సో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా బీపీ చెక్ చేసుకోవడం మంచిదనమాట. మీరు తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. చూసారుగా బీపీ మానిటర్ ఎలా యూజ్ చేయాలనేది. ఇప్పుడు మనం బీపీ గురించి మాట్లాడుకుంటే అసలు బీపీ అంటే ఏంటిది? ఆరోగ్యవంతులలో బీపీ అనేది 120/80 అని ఉంటుంది అనమాట. అంటే 120/80 అంటే 120 వచ్చేసి సిస్టోలిక్ ప్రెజర్ అనమాట, 80 వచ్చేసి డయాస్టోలిక్ ప్రెజర్ అనమాట. అసలు సిస్టోలిక్ డయాస్టోలిక్ అంటే ఏందనేది నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిస్టోలిక్ ప్రెజర్ అంటే ఏంటంటే మన గుండె వేగంగా కొట్టుకున్నప్పుడు రక్తం ఉంటుంది కదా, రక్త ప్రసరణ స్పీడ్ ఉంటుంది కదా, దాని ప్రెజర్ని సిస్టోలిక్ ప్రెజర్ అంటారు. డయాస్టోలిక్ ప్రెజర్ అంటే ఏంటంటే గుండె ఒకసారి కొట్టుకున్నాక రెండోసారి కొట్టుకునే మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఉండే రక్తనాళాల్లో రక్తం యొక్క ప్రెజర్ అనమాట. ఈ ప్రెజర్నే డయాస్టోలిక్ ప్రెజర్ అంటారు అనమాట. జనరల్గా బీపీ వచ్చేసి 120/80 కదా, 120 సిస్టోలిక్ ప్రెజర్ కదా. ఈ 120 నుంచి 139 మధ్యలో ఉంటుంది కదా. అదేవిధంగా డయాస్టోలిక్ ప్రెజర్ 80 నుంచి 89 మధ్యలో ఉంటుంది కదా. ఈ మధ్య గ్యాప్ని ఏమంటారంటే రక్తపోటు దశ అంటారు అనమాట, అంటే వచ్చే ఛాన్స్ ఉండే దశ అనమాట. సో ఇలా మన బాడీలో చేంజ్ అయినప్పుడు ఏం చేయాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే మనం ఫుడ్లో డైట్లో కానీ, అంటే మనం మసాలాలు తగ్గించడం కానీ, లేకపోతే డ్రింక్ చేసేవాళ్ళు ఇట్లా డ్రింక్ తగ్గించడము, సిగరెట్లు అవి ఉంటాయి స్మోక్ చేసేవాళ్ళు తగ్గించడం, ఇలా చేయడం వల్ల మనం అది మళ్ళీ కంట్రోల్లోకి తీసుకురావచ్చు. అదేవిధంగా సిస్టోలిక్ ప్రెజర్ అనేది 139+ ఉన్నప్పుడు, అంటే 140 చిల్లర అంటే 149 ఆడ దాకా అట్లా ఉన్నప్పుడు, అదే డయాస్టోలిక్ ప్రెజర్ వచ్చేసి 90+ పోయినప్పుడు, లేదా 90కి మైనస్ ఇట్లా 90కి తక్కువ వచ్చినప్పుడు ఇది వచ్చేసి హై బీపీ వచ్చే ఛాన్స్ అనమాట. ఇది ఇలా హై బీపీ వచ్చినప్పుడు మాత్రం మీరు ఏమి తిన్నా, అంటే మసాలాలకి ఏం తగ్గించాకుండా మీకు అంత యూజ్ ఉండదు. కంపల్సరీ మీరు మందులు అయితే వాడుకోవాల్సి వస్తుంది డాక్టర్లు సూచన ప్రకారం. సో ఇది చాలా డేంజర్ హై బీపీ అనేది కూడా. అసలు బీపీ అంటే సింపుల్గా చెప్పాలంటే గుండె ఒకసారి కొట్టుకున్నప్పుడు ఆ రక్తంలో వేగం ఉంటుంది కదా, ఆ ప్రెజర్ ఉంటుంది కదా, ఆ ప్రెజర్ అనేది ఆ రక్తనాళాల గోడల్ని బలంగా ఢీకొట్టడం వల్ల రక్తనాళాల ఆ ప్రెజర్నే బీపీ అంటారు, లేదా రక్తపోటు అంటారు అనమాట. జనరల్గా చెప్పాలంటే ప్రతి చిన్న విషయానికి వీటికి చాలా కోపం వస్తుంది, చాలా టెన్షన్ పడుతుంది. బీపీ గట్ట ఉందా, హై బీపీ ఉందా అంటారు. అంటే బీపీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే టెన్షన్ ఎందుకు వస్తుంది? రక్త ప్రెజర్ అనేది మన రక్తనాళాల్లో స్పీడ్గా ప్రెజర్ అవుతుంటుంది. అంటే ఇట్లా స్పీడ్గా అట్లా ప్రెజర్ కావడం వల్ల రక్తనాళాలు ఉబ్బుతాయి. బీపీ ఉన్న వాళ్ళకి కొంతమందికి రక్తనాళాలు అనేది ఉబ్బినప్పుడు ఇట్లా నరాలు తేలుతుంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు హెవీ బీపీ వచ్చినప్పుడు రక్తనాళాలు చిట్లుతాయి అంటారు. సో అర్థమైందా? అలా జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక సైకిల్ ట్యూబ్ తీసుకోండి, దాంట్లో గాలి కొడుతూ ఉండండి, దాని కెపాసిటీ సరిపోయేంత వరకు కొట్టిన ప్రాబ్లం లేదు. ఇంకా కొడుతురు అంటే సైకిల్ ట్యూబ్ అనేది ఉబ్బి పోటున పేలుతుంది. సో ఇది కూడా అంతే అనమాట. అదేవిధంగా మీరు ఈ బీపీ మిషన్ యూజ్ చేసే ముందు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఈ బీపీ మిషనే కాదు, మనం బయట హాస్పిటల్లో యూజ్ చేసే బీపీ మిషన్ కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట. ఏంటిదంటే మీరు బీపీ చెక్ చేసుకునే ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందర రిలాక్స్ పొజిషన్లో ఉండాలి. అంటే ఏ టెన్షన్ పడకుండా కొంచెం కూల్గా కూర్చోవాలి. ఇంకోటి ఏంటంటే పడుకున్న పొజిషన్లు ఉన్నా, లేకపోతే మీరు కూర్చున్న పొజిషన్లు ఉన్నా కానీ
5 మినిట్స్ తర్వాత అంటే కూర్చున్న పొజిషన్లో అయినా పడుకున్న పొజిషన్లో అయినా రిలాక్స్గా ఉండి 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి. ఎమ్మటే మనం హాస్పిటల్కి వెళ్ళగానే ఎమ్మటే చెక్ చేసుకోవద్దు. ఆ రీడింగ్స్ అనేది తప్పు చూపించడం జరుగుతుంది అనమాట. సో మీరు ఒక 5 మినిట్స్ రిలాక్స్ పొజిషన్లో ఉండాలి. ఒకవేళ కూర్చున్నప్పుడు బాడీ అనేది ఇట్లా స్టిఫ్గా ఉండి ఒక 5 మినిట్స్ ఉండాలన్నమాట రిలాక్స్ పొజిషన్లో. అలా ఉన్నప్పుడే మీకు బీపీ అనేది తప్పుగా చూపించే ఛాన్స్ ఉండదన్నమాట. అదేవిధంగా మీరు బీపీ చెక్ చేసుకునే ముందు హెవీగా తినకూడదు. ఈ కండిషన్స్ మీరు ఫాలో కావాలి. అప్పుడైతేనే మీ రీడింగ్స్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఇప్పుడు చూపించిన డాక్టర్ ట్రస్ట్ డిజిటల్ మానిటర్ ఉంది కదా, ఇది వచ్చేసి నేను హైలీ రికమెండ్ చేస్తున్నా తీసుకోవడానికి. ఎందుకంటే ఇది చాలా నమ్మకమైన యూఎస్ఏ బ్రాండ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 2499, అరౌండ్లీ వచ్చేసి 2500 రూపాయలు. ఇది అమెజాన్లో దొరుకుతుంది. మీరు ఒకవేళ ఇది తీసుకోవాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడి నుంచి మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.